హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు వంకాయ టమాటా కర్రీ ఎలా ప్రిపేర్ చేయాలో చూసేద్దాం రండి. ముందుగా వంకాయలను నిలువ కట్ చేసుకొని నేను ఉప్పు నీటిలో వేసుకున్నాను. అలాగే టమాటాస్ ఒక 4 కట్ చేసుకున్నాను. కారానికి సరిపడా పచ్చిమిర్చి కట్ చేసుకున్నాను అన్నమాట. నేను కారం వేయకుండా ఓన్లీ పచ్చిమిర్చి వేయాలని చెప్పేసి నేను ఓన్లీ పచ్చిమిర్చి మరిన్ని కట్ చేసుకున్నాను అన్నమాట. తర్వాత ఒక ఆనియన్ కూడా కట్ చేసుకొని పక్కన పెట్టుకున్నాను. గ్యాస్ ఆన్ చేసి కడాయి పెట్టుకొని దాంట్లో సరిపడా ఆయిల్ పోసుకొని ఉల్లిగడ్డ పచ్చిమిర్చి వేసుకున్నాను. అవి బ్రౌనిష్ కలర్ వచ్చిన తర్వాత కొంచెం పసుపు కూడా వేసుకున్నాను అన్నమాట. తర్వాత కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకొని ఒకసారి కలిపి మూత పెట్టుకొని మగ్గించుకోవాలి. ఇక్కడ నేను స్టీల్ కడాయి పెట్టుకున్నాను. మీరు మీ ఇష్టం, మీరు ఏదైనా పెట్టుకోవచ్చు అన్నమాట. చూసారుగా, ఒకసారి కలబెట్టుకోవాలన్నమాట. స్టీల్ కడాయి కాబట్టి కొంచెం అడుగంటుతుంది. సిమ్లో పెట్టి నెమ్మదిగా ఉడికించుకోవాలి. తర్వాత మనం కట్ చేసి పక్కన పెట్టుకున్న వంకాయ ముక్కలను కూడా వేసుకొని ఒకసారి కలిపి మూత పెట్టుకోవాలి. తర్వాత టమాటా వేసుకున్నాను. టమాటా కూడా వేసి ఒకసారి కలిపి మూత పెట్టుకొని మరి కొద్దిసేపు ఉడికించుకోవాలి. అవి మెత్తగా అయ్యేంత వరకు ఉడికించుకోవాలన్నమాట. ఉడికించుకున్న తర్వాత మనకు సరిపడా ఉప్పు కూడా వేసుకోవాలన్నమాట. ఉప్పు వేయడం వల్ల తొందరగా ఉడుకుతుంది కాబట్టి నేను ఉప్పు వేసుకున్నాను. సరిపడా వేసుకొని ఒకసారి కలిపి మూత పెట్టి మళ్ళీ మగ్గించుకోవాలి. నేను కారం అనేది నేను ముందే పచ్చిమిర్చి వేసుకున్నాను కాబట్టి ఇక్కడ నేను వేసుకోవట్లేదు. మీరు పచ్చిమిర్చి బదులు కారం కూడా వేసుకోవచ్చు. అంతేనండి, సింపుల్గా వంకాయ కర్రీ ప్రిపేర్ అయినట్లే.